వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్వాక్రా సంఘాల సొమ్ము స్వాహ, ఆర్పీపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘాల సభ్యులు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. వార్తలోని వివరాలు. స్వల్ప మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 2024 నుంచి 2028-29 వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి డిఎఫ్ఓ భరణీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనకు చేపట్టాల్సిన అంశాలపై కార్యాచరణను ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసి మే 31వ తేదీలోపు సమర్పించాలని, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన డాక్యుమెంట్ను తయారు చేసుకుని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యాన, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మొదలగు రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసే సమయంలో మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి పంపాలని సూచించారు. కొన్ని నియోజకవర్గాలలో విద్యారంగానికి సంబంధించి డిగ్రీ కళాశాలలు, కేజీవీబీ పాఠశాలలో అదనపు గదుల ఏర్పాటు అవసరమై ఉన్నాయని, వైద్య రంగానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణం, త్రాగునీటి ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యాన శాఖలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, డ్రిప్ల మంజూరు, యువతకు ఉపాధి కల్పన లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను తయారు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు, అవసరమైన అంశాలను జిల్లా స్థాయిలో తయారు చేసిన ఫార్మేట్లో వివరంగా పూరించి పంపాలన్నారు. స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసి పంపాలని, సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలో లక్ష్యాలను సాధించడానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే అంశాలను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఓ సాంబశివరెడ్డి, జడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఆర్డబ్ల్యూఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, డిఆర్డిఏ, డ్వామా, హౌసింగ్, ఐసిడిఎస్పీడీలు శ్రీదేవి, రవికుమార్, గోపాల్ నాయక్, వెంకటేశ్వరి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమల శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, అరీఫ్, శోభారాణి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, ఏపీఎం ఐపీపీడీ బాలసుబ్రహ్మణ్యం, ఎల్డీఎం హరీష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా మహిళా సంఘాల సభ్యుల సొమ్మును స్వాహా చేస్తున్న రీసోర్స్ పర్సన్ బండారం వెలుగులోకి వచ్చింది. ఆర్పీ చేతివాటంతో మహిళా సంఘాల సభ్యులు నిలువున మునిగిపోయారు. బాధిత సంఘ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మహిళా సంఘ సభ్యులు మంగళవారం డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పొంగనూరు పట్టణ పరిధిలోని 17వ వార్డు శ్రీ వైభవ లక్ష్మి సంఘ సభ్యులు గ్రూపులకు సంబంధించిన 32,10,660 రూపాయలు ఆర్పీ స్వాహా చేసిందని ఆరోపించారు. నా పేరు పద్మావతి. మేము ఎన్ఎస్పేటలో ఉంటాము. ఎన్ఎస్పేట నుంచి నగిరి వీధి వరకు మాది 17వ వార్డు. ఆ వార్డులో డబ్బులు ఇప్పుడు 2008 నుంచి మేము సమైక్యలో చేరినాము. అందరూ గ్రూపు 25 గ్రూపులు ఉండాలి. ఒక గ్రూపు 10 మంది ఉన్నాము. అందరూ కూడా 2008 నుంచి మేము పొదుపులు కడతా ఉంటాము సమైక్య. ఆ సమైక్యలో మా కట్టిండే అమౌంట్ మొత్తం లెక్కలు మాకు చూపించలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలని మేము అడిగితే ఇప్పుడు పలాని మధు సార్ అని ఆయన వచ్చి ఇది లెక్కలు లేవమ్మా, దీంట్లో డబ్బు లేదు, మీ అమౌంట్ ఏడాడు ఎవరికి ఇచ్చిండారో మీరే తెలుసుకోండి అని చెప్పి అంటే ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వడం కాదు మా ఉద్దేశం. మా అమౌంట్ ఇప్పటికీ మా 25 గ్రూపులది కలిపి 32 లక్షల చిల్లర ఉంది.
ఆ అమౌంట్ ఇప్పుడు 1 సంవత్సరం అప్పుడే బయటపడా. దాన్ని ఇప్పటి వరకు మాకు లెక్కలు చూపించలేదు, ఎవరికి చెప్పినా మాకు న్యాయం చేయలేదు. అమౌంట్ మా సమైక్యలో ఆర్పీకి ఇచ్చిన పేరు రెడ్డిరాణి, సమైక్యలో రెడ్డిరాణి అని ఆమె దగ్గర కట్టినాం. మేము అందరూ కట్టిండేది అమౌంట్ గ్రూపులకి ఇస్తా ఉన్నానని చెప్పి ఎవరికి ఇచ్చిండలేదు, ఆమె సొంత ఖర్చులకి వాడేసుకోండి. అందరికీ చెప్పినాం, అందరికీ చెప్పి వాళ్ళు స్పందించలేదు. పీడీ మేడం కూడా వచ్చింది, పీడీ మేడం కూడా వచ్చారు, వాళ్ళకి ఇచ్చేయండి ఏదన్నా చేసి అని చెప్పేసి పోయిండారు. కానీ ఈ రెడ్డిరాణి దేనికి స్పందించకుండా మమ్మల్ని తిప్పుకుంటాను, వాయిదాల మీద వాయిదాలు తిప్పుకుంటాను. ఇప్పుడు టీఎంసీ ఆయన హరి కదా ఉండేది, హరి గారు ఇప్పుడే వచ్చినారు, 2 నెలల నుంచి చెప్పాము, ఫిర్యాదు చేసినాం, మాకు న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలని సార్ వద్దకు వచ్చింది. ఇంతకు ముందు ఉండే ఆయన ఎవరు టీఎంసీ మధు సార్, ఆయనకి చెప్పలేదా మీరు? ఆయనే బయట పెట్టి చెప్పింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద మదనపల్లికి కడతాను చెప్తాను, కానీ ఇన్నిసార్లు మాకు తిప్పించుకుంటాను, కానీ ఒక్కసారి రూపాయి చెల్లించలేదు. 2018 వరకు ఉన్నాయి లెక్కలు, బాగానే ఉన్నాయి, అందరూ ఎత్తుకుంటా ఉంటుంది, కడతా ఉంటుంది. మళ్ళా మేము నిలిచిపోతుంది, అంటే ముందరుండే వాళ్ళని వెనకుండే వాళ్ళు పెట్టినాము, వాళ్ళు సరిగ్గా జరుపుకోలే. ఈ మొత్తం నేనే ఎత్తుకోండాను అని చెప్పి ప్రతి గ్రూప్కి ఒక్కొక్క లెటర్ రాసిచ్చింది. అది ఉంది మా దగ్గర, నేనే ఎత్తుకోండాను, నేను కడతాను, మీకు సంబంధం లేదు అని రాసిచ్చింది అందరి గ్రూపులకి. ఈ ఆర్పీనే ఎత్తుకోందంట అంతా, ఒప్పుకుంది. ఒకరికి కన్నా ఒక గ్రూప్ ఎత్తుకోసారు డబ్బులు, ఒకరికి కన్నా ఒకరి దగ్గర వచ్చింది. 10 మందికి చెప్పకన్నా ఆమె అంతకు ఆమె అన్ని సంతకాలు పెట్టుకొని కూడా ఫోర్జరీ చేసుకొని ఆమె ఎత్తుకుంది సార్. మేము డబ్బులు అడిగేటప్పటికి బయటపడింది, ఒకరికి కానీ ఇవ్వలేదు ఇప్పుడు మాకు డబ్బులు. ఇప్పుడు మొత్తం ఎంత తేలింది అమౌంట్? 32 లక్షలు అప్పటికి, సంవత్సరం అప్పటికి, దానికి వడ్డీ ఏమీ లేదు. సంవత్సరం అప్పుడు తేలినప్పుడు 32,10,660 రూపాయలు అమౌంట్ లేదు ఎవరి దగ్గర. మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పి ప్రతి గ్రూప్కి ఒక్కొక్క లెటర్ రాసిచ్చింది. మీ దగ్గర మా గ్రూప్ మీద ఎందుకు రాసిండావు, మేము ఎత్తుకుంటామని అందరూ నిలదీసినందుకు లేదులే నేనే ఎత్తుకుంటాను, అది మీకు సంబంధం లేదు అని రాసిచ్చింది. అందరికీ కడతాను అని చెప్పింది సార్. ఆ రోజు అందరూ గలాటా చేస్తే అది అసైన్ దీంట్లో జాగాలో కట్టుకోండేది, అది సేల్గా అవ్వడం లేదు. మాకు ఇంకేదన్నా చేసి మా అమౌంట్ మాకు 2 సార్లుగా ఇస్తాను ఒప్పుకుని, కానీ ఇప్పటి వరకు మాకు ఏది క్లియర్ చేయలేదు. ఈరోజు సార్తో మాట్లాడేసి కంప్లైంట్ పెడతా ఉన్నాం సార్. డిఎస్పీ సార్ గారు వచ్చారు, వాళ్ళ కంప్లైంట్. అనంతరం పుంగనూరు గ్రీవెన్స్కి వచ్చిన పలమనేరు డిఎస్పీ ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. వైభవలక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి అనే ఆమెకు, ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు, మాకు చాలా వరకు దాదాపు 30 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము. ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, ఎట్లా అయింది, ఎవరికి డబ్బులు కట్టారు, ఎప్పుడు మరి రీఫండ్ కావాలి, ఇది డాక్వా గ్రూప్కి సంబంధించి కాబట్టి దాని సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయల దాకా ఫాడ్ అని చెప్పి ఇందాక ఇచ్చారు. దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ ఇస్తాము. లాస్ట్ వీక్ మా దగ్గరికి 8 పిటిషన్స్ వచ్చినాయి. అందులో 7 పిటిషన్లు సాల్వ్ చేసినాము. ఒకే పిటిషన్ ల్యాండ్కి సంబంధించింది. కృష్ణాపురం విలేజ్లో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతో కలిపి ఉంటుంది. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పంపించినాము. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శైవగముక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు మంగళవారం శేష వాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.
మధ్యాహ్నం సాయంత్రం पूर्णं दधाति अदव्योसानेति एकता ब्रह्मोपहरति एकदैव यजमान आयुष्तेजो दधाति श्री प्रसन्न पार्वती समेत श्री सोमेश्वर स्वामी देवताभ्यो नमः कर्पूर निराजनं दर्शयामि। తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇంకా సైడ్ రానా గిరన్నా రవి సార్ ఇప్పుడే తీసుకున్నాను తీసుకున్నా లాస్ట్ టైం ఇక్కడే తీసుకో वीडियो वाला सर రావాలా దళిత గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బాణావత్ మునీంద్ర నాయక్ మరియు పుంగనూరు మండల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ రామయ్య, కమిటీ సభ్యులు చినరాయుడు, నాగరాజు, కృష్ణప్ప తదితరులు పుంగనూరు మండల తహసీల్దార్ రామును మర్యాదపూర్వకంగా కలిసి శాలువలతో సత్కరించి దళిత గిరిజన సమస్యలను వివరించడం జరిగింది. ముఖ్యంగా గిరిజన పాఠశాల కొరకు 5 ఎకరాల భూస్థలాన్ని కేటాయించాలని, దళిత భూ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘ అధ్యక్షుడు హరి, శివప్ప, వెంకటరమణ, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ చాంబర్ నందుగల సమావేశపు మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చేపట్టాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న చట్టాలను సవరించి 2016వ సంవత్సరంలో కొత్తగా చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ చట్టాన్ని అనుసరిస్తూ వివిధ శాఖల ద్వారా విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేయాల్సిన కార్యక్రమాలకు కార్యాచరణ తయారు చేసి అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు చేపడుతున్న పథకాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపుల ఏర్పాటు, వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని, బస్, రైల్వే పాస్ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు డిఆర్ఓను కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, ఐసిడిఎస్ వెంకటేశ్వరి, సమగ్ర శిక్షణ ఏపీసీ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలిదేవి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గుణశేఖర్, సంబంధిత అధికారులు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మెంబర్లు మురళి, చంద్రశేఖర్,
రామచంద్ర, విక్రమ్, జయరామయ్య, శివ, లీలాపతి నాయుడు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. సో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా దానికి సంబంధించినటువంటి ఆ యాక్ట్ ప్రకారం, ఇది సెంట్రల్ యాక్ట్, ఈ సెంట్రల్ యాక్ట్ని బేస్ చేసుకున్న తర్వాత ప్రతి రాష్ట్రం కూడా దాని తాలూకు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ యాక్ట్కు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లోకి రంగంలోకి దిగడం జరిగింది. మన రాష్ట్రం కూడా 2023లో దీనికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం మనం వివిధ డిపార్ట్మెంట్ తాలూకు ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది. లాసు అప్పుడున్నటువంటి డీజీఎం కలెక్టర్ గారు అయినటువంటి షణ్మోహన్ గారి పీరియడ్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఒక సెకండ్ మీటింగ్ పెట్టుకొని చాలా పకడ్బందీగా దానికి సంబంధించిన విధి విధానాలు చూసుకొని మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఆల్రెడీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడే 2023లో రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీలో కలెక్టర్ గారు, ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు, దీంట్లో ఉన్నటువంటి ఎస్పీ గారు, అలాగే డీసీహెచ్ఎస్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఇలాగా వివిధ రకాలైనటువంటి అన్ని శాఖల వాళ్ళని కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి, వీళ్ళు కాకుండా కొంత బయట నుంచి కూడా ఒక 4-5 పర్సన్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళని కూడా తీసుకొని ఆర్గనైజేషన్స్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని, అట్లాగే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీకి ఉన్నటువంటి కొంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి అందరి అభిప్రాయాలని తీసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని కమిటీలో చర్చించుకొని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలని కూడా ఒక కార్యాచరణ లాంటిది. సో మన జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి కూడా దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఈ మీటింగ్లో రాసుకొని నెక్స్ట్ మీటింగ్ నాటికి వాటికి కార్యాచరణ పెట్టుకోవడం, ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం, దానికి వివిధ శాఖల వాళ్ళతో సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఒక సరైనటువంటి విధానంలో దాన్ని ఫోకస్ చేసే కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి. మనకి సెక్షన్ 92 ప్రకారం కూడా కూడా ఇచ్చింది. ఎవరైనా కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఎలా అంటే ఇక్కడ నార్మల్ పర్సన్కి ఒక డిఫరెంట్ పర్సన్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం, అదే రకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వడం, తర్వాత వీళ్ళందరికీ కూడా ఎప్పటికొచ్చి సర్వే చేయడం, తర్వాత ఈ యొక్క స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉంటాయి, లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్లో ఉండాలి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ఇంక్లూడింగ్ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్. పొంగనూరు పట్టణం బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్వాక్రా సంఘాల సొమ్ము స్వాహ, ఆర్పీపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘాల సభ్యులు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.
Thank you.